అపోస్తల కార్యములు 23వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతున్నాను. పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనుచుంటినని చెప్పెను. ఆనాడు జరిగిన సంఘటన ఏమిటో మీకు తెలియచేస్తూ వచ్చాను. అనగా పౌలును అన్యాయంగా గాయపరిచారు, కొట్టారు. ఏ తప్పు చేయకపోయినా క్రీస్తును విశ్వసించి ఆ క్రీస్తును ప్రకటిస్తున్న పుణ్యానికి తన వాళ్లే, పరిసయ్యులే, యెరూషలేములో ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని చదివేటటువంటి వాళ్లే పౌలును అపార్థం చేసుకున్నారు. పౌలు ప్రకటిస్తున్న క్రీస్తును కూడా అపార్థం చేసుకున్నారు. ఆ అపార్థముల వల్ల అద్భుతమైన ఆత్మీయుణ్ణి శత్రువుగా భావించి బహుగా గాయపరిచారు. దయచేసి గమనించండి, అపార్థము చేసుకొనుట సహజంగా శరీర తత్వము. అర్థం చేసుకోవడం అది ఆత్మీయ తత్వము. ఆధ్యాత్మిక జీవితంలో మనం ఖచ్చితంగా దేవుణ్ణి అడగాలి, ప్రభువా, ఎదుటి వ్యక్తిని అర్థము చేసుకునే మనస్సు నాకు దయచేయి. కుటుంబాల్లో అసమాధానానికి, ఉద్యోగాల్లో మనస్పర్ధలకు, గొడవలకు, బంధువుల మధ్య భేదాభిప్రాయాలకు సాధారణమైన కారణం ఏమిటో తెలుసా? అపార్థం చేసుకోవడం. తోటి వాడిని అపార్థం చేసుకోవడం వల్ల, భార్యను అపార్థం చేసుకోవడం వల్ల, భర్తను అపార్థం చేసుకోవడం వల్ల, కొన్ని సందర్భాల్లో బిడ్డలను పేరెంట్స్ అపార్థం చేసుకోవడం వల్ల, లేదా పేరెంట్స్ని బిడ్డలు అపార్థం చేసుకోవడం వల్ల, ప్రేమ, అనురాగము, ఆప్యాయత కలిగి జీవించవలసిన మనుషులు ఒకరిని ఒకరు అర్థం చేసుకోవలసిన సమయంలో అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకోవడం వల్ల మంచివారిని చెడ్డవారిగా భావించి, లేదా చెడ్డవారిని మంచివారిగా భావించి నష్టపోయే వాళ్ళు ఎంతమందో. ఈరోజు మన జీవితంలో అది వాస్తవం కాదా? చెడ్డవారినేమో మంచివారు అనుకున్నాం, అనేక సందర్భాల్లో మంచివారినేమో చెడ్డవాళ్ళు అనుకున్నాం. అలా చెడ్డవారిని మంచివారు అనుకుని వారిని నమ్మి నష్టపోయాం. మంచివారినేమో చెడ్డవాళ్ళు అనుకుని వాళ్ళను పోగొట్టుకుని నష్టపోయాం. ఆధ్యాత్మిక జీవితంలో ఈ సత్యాన్ని మనం ఖచ్చితంగా గ్రహించాలి. అంతేకాకుండా ప్రభు యొక్క సహాయం కూడా పొందుకోవాలి. ఏమిటా సహాయం? ప్రభువా, నా జీవితంలో చెడ్డవారిని మంచివారు అని అనుకొని మోసపోకుండా సహాయం చేయి. మంచివారిని చెడ్డవారు అని అనుకొని వారిని దూరం చేసుకోకుండా సహాయం చేయి. ఎందుకని మన జీవితంలో అనేక సందర్భాల్లో నీకు అండగా నిలిచేవారిని, నిన్ను ప్రేమించేవారిని, నేను నిజంగా అర్థం చేసుకునేవారిని, నీ బాగును కోరేవారిని, నీ మంచిని కోరేవారిని అపార్థం చేసుకుని దూరం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. తేనె పూసినట్టుగా తీయగా మాట్లాడుతున్నప్పటికీ హృదయంలో మాత్రం మోసపూరితమైన ఆలోచనలు కలిగి, దగా చేసేటటువంటి తత్వం కలిగి, కీడు చేసేటటువంటి మనస్సు కలిగి, పైకి మాత్రము ఆత్మీయతను అలాగే అనురాగాన్ని వలకపోసేటటువంటి వారి మాయ మాటలు నమ్మి అనేక సందర్భాల్లో మనం చాలా నష్టపోయాం. కొంతమంది అయితే ఆర్థికంగా నష్టపోయారు, కొంతమంది అయితే మనశ్శాంతిని కోల్పోయారు, మరికొంతమంది అయితే కుటుంబాల్లోనే లేనిపోని కలతలు కొని తెచ్చేసుకున్నారు. తత్ఫలితంగా చదువులో, ఉద్యోగంలో, వ్యాపారంలో, కుటుంబంలో తీరని నష్టాలు, కష్టాలు, కోలుకోలేనటువంటి ఇరుకు ఇబ్బందులు కొని తెచ్చుకున్నారు. ఆనాడు పౌలును తన వాళ్లే అపార్థం చేసుకుంటున్నారు. వాస్తవంగా పౌలు ఏ తప్పు చేయలా. వాస్తవంగా పౌలు వారికి ఎటువంటి కీడు చేయలా. పౌలు ఉద్దేశము క్షేమకరమైన ఉద్దేశము. పౌలు ఆశిస్తుంది వారి క్షేమాన్ని, పౌలు కోరుకుంటుంది వారి బాగును, పౌలు కోరుకుంటుంది వారి రక్షణను, పౌలు కోరుకుంటుంది వారి మేలును. ఎంతగా వారి మేలు కోరుకున్నాడో తెలుసా? ఎంతగా వారిని ప్రేమించాడో తెలుసా? ఎంతగా వారి రక్షణను పౌలు కోరారో తెలుసా అండి? రోమిలకు రాసిన పత్రికలో ఎంతగా వీరిని ప్రేమించాడో రాయబడి ఉంది.
రోమీలకు రాసిన పత్రిక ఒక్కసారి చూద్దాం రండి.